హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్మార్ట్ సౌందర్య తెలుగు. వెల్కమ్ టు మై కిచెన్. ఇప్పుడు నేను చేయబోయే స్పెషల్ ఐటెం ఏంటంటే 10 మినిట్స్లో టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావాల్సినవి: రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కట్ చేసిన ఆనియన్స్, సాల్ట్, చీజ్, ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్, బ్లాక్ పెప్పర్ పౌడర్, Corrender leaves, bread, eggs, tomatoes, cabbage leaves. ముందుగా టమాటాలను ఇలా రౌండ్గా రింగ్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న టమాటా గుజ్జును సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన టమాటా గుజ్జును ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 ఎగ్స్ను బ్రేక్ చేయాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటా గుజ్జును యాడ్ చేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఇందులో 1 కప్ కొత్తిమీర, 1 కప్ ఆనియన్స్, 1 కప్ ఉడికించిన స్వీట్ కార్న్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ½ టేబుల్ స్పూన్ సాల్ట్, ½ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ వేడైన తరువాత ముందుగా కట్ చేసిన టొమాటో రింగ్స్ను ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న దాన్ని టొమాటో రింగ్స్ మిడిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం కాలిన తరువాత టర్న్ చేయాలి. ఇప్పుడు చీజ్ను రింగ్స్ పై పెట్టుకోవాలి. టూ మినిట్స్ మూత పెట్టాలి. చీజ్ మెల్ట్ అయిన తరువాత పీసెస్ను పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బ్రెడ్ పీస్ను పెట్టి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన బ్రెడ్పై క్యాబేజీ లీవ్స్ పెట్టి ముందుగా రెడీ చేసిన టొమాటో చీజ్ రింగ్స్ను బ్రెడ్పై పెట్టాలి. దీనిపై మరొక బ్రెడ్ను పెట్టుకోవాలి.
ఇప్పుడు టర్న్ చేసి పైన పెట్టిన బ్రెడ్ను కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఒక ప్లేట్లో పెట్టి టేస్ట్ కోసం టొమాటో సాస్ను వేసుకోవాలి. చూడండి 10 మినిట్స్లో క్విక్ అండ్ ఈజీగా హెల్తీ మరియు టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ను ఇలా రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.